హై వియర్స్, వెల్కమ్ టు కంప్యూటర్స్ అడ్డా. ఈ వీడియోలో MS Excel లో మనం నేర్చుకునే కాన్సెప్ట్ ఏందో చూడండి. ఇక్కడ ఆల్రెడీ ఒక వర్క్ బుక్ ఓపెన్ చేశానండి. ఇందులో టోటల్గా 3 షీట్స్ ఉన్నాయండి. 3 షీట్స్లో సమ్ డేటా ఉంది. ఈ డేటా గమనిస్తే ఇందులో మనకి లెటర్స్ అన్నీ ఎలా ఉన్నాయి? క్యాపిటల్ లెటర్స్లో, మొత్తం క్యాపిటల్ లెటర్స్లో ఉన్నాయా? మనకి అన్ని సెంటెన్స్ కేసులో ఉన్నాయి. అంటే ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లెటర్, రిమైనింగ్ అన్ని స్మాల్ లెటర్స్. ఓకేనా? ఇలా ఉన్నాయి. ప్రతి షీట్లో డేటా అంతే ఉందండి. చూడండి, ప్రతి వార్డ్లో ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లెటర్, రిమైనింగ్ అన్ని స్మాల్ లెటర్స్. ఓకే, ఇప్పుడు నేను అందులో పర్టికులర్గా ఒక సెల్లో ఉన్న కంటెంట్ని లోవర్ కేసులో స్మాల్ లెటర్స్లో మార్చాలంటే లోవర్ అనే ఫార్ములా యూజ్ చేస్తాం. లేదు క్యాపిటల్ లెటర్స్లో మార్చాలంటే అప్పర్ అనే ఫార్ములా యూజ్ చేస్తాం. ఏది ఒక సెల్లో. లేదండి, నాకు ఆ వర్క్ బుక్లో ఎన్ని షీట్స్ అయితే ఉన్నాయో ఆ షీట్స్లో టోటల్ డేటా మొత్తం ఒకేసారి అన్ని స్మాల్ లెటర్స్లో రావాలి, లేదు అన్ని క్యాపిటల్ లెటర్స్లో రావాలి, లేదు అన్ని ప్రాపర్ కేసులో రావాలి, అంటే సెంటెన్స్ కేసులో రావాలి. మరి అలా రావాలంటే చాలా టైం పట్టిద్ది. అంత టైం అవసరం లేదండి. ఒకే ఒక్క షార్ట్ కట్, ప్రతిదానికి సింగిల్ షార్ట్ కట్. చూడండి, కావాలంటే ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఓన్లీ ఒకే ఒక్క షార్ట్ కట్ వాడుతున్నాను. ఇప్పుడు మనకి ప్రాపర్ కేసులో ఉంది, సెంటెన్స్ కేసులో. ఇప్పుడు నేను ఒక షార్ట్ కట్ యూజ్ చేసా. అదిగోండి, ఆటోమేటిక్గా అన్ని క్యాపిటల్ లెటర్స్లో చేంజ్ అయినాయి. ఈ షీటే కాదండి, నెక్స్ట్ షీట్ ఓపెన్ చేసా. ఇదిగోండి, ఈ షీట్లో డేటా కూడా అన్ని క్యాపిటల్ లెటర్స్లో చేంజ్ అయిపోయినాయి. షీట్ 1లో డేటా క్యాపిటల్ లెటర్స్లో మారిపోయింది. అలానే ఇంకో షార్ట్ కట్ వాడుతున్నాను. చూడండి, అన్ని స్మాల్ లెటర్స్లో చేంజ్ అయిపోయినాయి. ప్రతి షీట్లో డేటా స్మాల్ లెటర్స్లో. లేదు, మళ్ళీ నాకు ప్రాపర్ కేసులో, సెంటెన్స్ కేసులో నార్మల్గా రావాలి. ఇంకో షార్ట్ కట్ వాడుతున్నాను. ఇదిగోండి, మళ్ళీ సెంటెన్స్ కేసులో వచ్చేసింది. ఇది ఎట్ ఎ టైం ఎలా వచ్చింది అనేది స్టెప్ బై స్టెప్ ఇప్పుడు చూద్దాం. చూడండి వ్యూయర్స్, ఈ పర్టికులర్ కాన్సెప్ట్ అనేది VBAతో లింక్ అప్ అయి ఉందండి. ఈ VBA కోడింగ్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చానండి. డైరెక్ట్గా ఆ కోడింగ్ని ఓపెన్ చేయండి. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసి ఓపెన్ చేశాను. ఈ కోడ్ని ఓపెన్ చేయగలే సరిపోదండి. ఓకే, ఓపెన్ చేసాం, కాపీ చేసాం, పేస్ట్ చేసాం, టాపిక్ అయిపోయింది అనుకోవద్దండి. ఆ కోడింగ్లో కొన్ని మనం మోడిఫికేషన్స్ చేయాలి. చేస్తేనే మనకి 3 వేస్లో డేటా అనేది చేంజ్ అవుతూ ఉండిద్ది. పర్టికులర్ షార్ట్ కట్ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో వీడియో మొత్తం కంప్లీట్గా చూడండి. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేనేం చేశానంటే ఇందులో ఎలాంటి సెట్టింగ్ లేదండి. సో నేను ఎలాంటి షార్ట్ కట్ వాడినా నార్మల్ షార్ట్ కట్ తగ్గట్టుగా ఏదైనా ఆప్షన్ హైలైట్ అవుతుందే కానీ మనకి ఎలాంటి లెటర్స్ చేంజ్ అవ్వవు. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరేం చేస్తారంటే ఆ డౌన్లోడ్ చేసిన కోడ్ ఉంది కదా, ఆ కోడ్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాను. డైరెక్ట్గా ఆ కోడ్ మొత్తాన్ని కాపీ చేయండి. Ctrl+A, సెలెక్ట్ ఆల్, Ctrl+C, కాపీ. ఇప్పుడు డైరెక్ట్గా విజువల్ బేసిక్ అప్లికేషన్లో వెళ్ళండి. ఏదైనా ఇక్కడ నెంబర్ ఆఫ్ షీట్స్ ఉన్నాయి. ముందు షీట్ 1 మీద రైట్ క్లిక్ ఇచ్చి డైరెక్ట్గా వ్యూ కోడ్, లేదా డైరెక్ట్ షార్ట్ కట్ వచ్చి Alt F11 విజువల్ బేసిక్ అప్లికేషన్లో జంప్ అవ్వాలంటే. ఓకే, ఇప్పుడు మనం డైరెక్ట్గా ఏం చేస్తారంటే ఇక్కడ ఇన్సర్ట్ మెనూలోకి వెళ్ళండి, మాడ్యూల్లోకి వెళ్ళండి. ఇక్కడ మీకు ఒక బాక్స్ అనేది ఓపెన్ అయింది. ఓకే, ఈ బాక్స్ అనేది ఓపెన్ అయిన తర్వాత ఇందులో డైరెక్ట్గా ఆ కాపీ చేసిన కోడ్ని పేస్ట్ చేయండి. చేశారు. ఇప్పుడు మనకేందంటే ముందు మనము అప్పర్ కేస్ అన్ని క్యాపిటల్ లెటర్స్లో చేంజ్ అవ్వడానికి మనం కోడింగ్ అనేది ఎలా మోడిఫై చేయాలో చూద్దాం. ఆల్రెడీ పేస్ట్ చేశారు కదా, ఇక్కడ ముందు ఫస్ట్ లైన్ ఇందులో సబ్ కన్వర్ట్ టు అప్పర్ కేస్. కన్వర్ట్ టు అనే వర్డ్ అవసరం లేదండి, దీన్ని రిమూవ్ చేసేసేయండి. ఓన్లీ సబ్ అప్పర్ కేస్ ఇలా ఇచ్చేసేయండి. దీన్ని సేవ్ కూడా చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా క్లోజ్ చేయండి. ఆల్రెడీ సేవ్ అయిపోయింది ఆ కోడ్ అనేది. ఎందులో సేవ్ అయింది? మనకి మ్యాక్రోస్లో. ఆ ఆప్షన్ ఎక్కడుంది? వ్యూ మెనూలో. వ్యూ మెనూలోకి వెళ్ళండి. ఇక్కడ మ్యాక్రో, ఇదిగోండి అప్పర్ కేస్ అనే నేమ్తో చేంజ్ అయింది. ఓకేనా? ఇప్పుడు మనకి ఇక్కడ ప్రతి షీట్లో డేటా అనేది ఎలా ఉంది? అన్ని ప్రాపర్ కేసులో ఉన్నాయి. ఇప్పుడు మీరు రన్ అనండి, ఆటోమేటిక్గా మనకేంటి ఇదిగోండి క్యాపిటల్ లెటర్స్లో చేంజ్ అయిపోయింది. ఓకేనా? అదేంటి సార్, డైరెక్ట్గా షార్ట్ కట్ చెప్పారు కదా, అంటే ఆ పర్టికులర్ మ్యాక్రోకి, ఆ లోవర్ కేస్కి, అప్పర్ కేస్కి డైరెక్ట్గా షార్ట్ కట్ సెట్ చేయడం కుదరదా? అవును, మనం వ్యూ మెనూలోకి వెళ్ళి మ్యాక్రో ఆప్షన్ క్లిక్ చేసి టైం వేస్టే కదా. దానికి డైరెక్ట్గా షార్ట్ కట్ అనేది సెట్ చేసుకోవచ్చు. అది ఎలానో చూడండి, డైరెక్ట్గా వ్యూ మెనూలోనే కదా మనకి మ్యాక్రోస్ ఉంది. ఈ అప్పర్ కేస్ అనే దాన్ని సెలెక్షన్ చేయండి. అలానే లోవర్ కేసు, ప్రాపర్ కేసు కూడా మనము జనరేట్ చేద్దాం. ఇప్పుడు ఈ అప్పర్ కేస్కి షార్ట్ కట్ సెట్ చేయాలి అంటే దీన్ని సెలెక్షన్ చేసి ఇక్కడ ఆప్షన్ అనే బటన్ని ప్రెస్ చేయండి. ఇక్కడ షార్ట్ కట్కి ఇందులో కంట్రోల్, ఇంకా ఆల్ట్ అలాంటివి ఉండదండి, కంట్రోల్
అడిషనల్గా ఏం యాడ్ చేద్దాం అనుకుంటున్నారు? ఓకే, ఇది అప్పర్ కేసు, అప్పర్లో ఫస్ట్ లెటరు యు, బాగుంది, కొంచెం ఈజీగా. కంట్రోల్ యు, కంట్రోల్ ప్రెస్ చేయదు, జస్ట్ యూ ప్రెస్ చేయండి, కంట్రోల్ యూ. ఓకే, అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ లోవర్ కేస్, అలానే ప్రాపర్ కేస్ చూద్దామండి. ఆల్రెడీ ఈ కోడ్ కాపీలోనే ఉంది కదా, కావాలంటే మళ్ళీ కాపీ చేద్దాము, ఎందుకైనా మంచిది. మళ్ళీ విజువల్ బేసిక్ అప్లికేషన్లోకి వెళ్ళండి, రైట్ క్లిక్ ఇచ్చి వ్యూ కోడ్, మళ్ళీ ఇన్సర్ట్ మాడ్యూల్, ఇక్కడ డైరెక్ట్గా పేస్ట్ చేయండి. ఇప్పుడు ఇక్కడ ప్రీవియస్గా మనం ఏమి యూజ్ చేసాం? అప్పర్ కేస్. ఇప్పుడు మీరేం చేస్తారంటే లోవర్ కేస్, లోవర్ కేస్ చూడండి, ఇక్కడ ఎల్ అనేది క్యాపిటల్ లెటర్లో ఉండాలి, ఓకేనా? అలా ఈ ఒక్క లైనే కాదండి, చూడండి కిందకి రండి, ఇక్కడ ఎల్ సెల్ డాట్ ఫార్ములా ఈక్వల్ టు యూ కేస్ అని ఉంది. ఇక్కడ యూ కేస్ కాదండి, ఎల్ కేస్. ఎల్ అనేది క్యాపిటల్ లెటర్లో పెట్టుకోండి, ఇక్కడ 2 చోట్ల మాడిఫై చేయాలి, ఓకేనా? ఇలా చేసి ఇప్పుడు దీన్ని క్లోజ్ చేయండి, దీన్ని క్లోజ్ చేయండి. వ్యూ మెనూలో మ్యాక్రోస్లోకి వెళ్ళండి, లోవర్ కేస్ కూడా యాడ్ అయింది. దీనికి షార్ట్ కట్ సెట్ చేసుకోండి, ఆప్షన్, దీనికి లోవర్ కేస్ కాబట్టి కంట్రోల్ ఎల్, ఓకే, ఈ విధంగా. అలానే ప్రాపర్ కేస్, దీనికి కూడా విజువల్ బేసిక్ అప్లికేషన్లోకి వెళ్ళండి, వ్యూ కోడ్, ఇన్సర్ట్ మాడ్యూల్, డైరెక్ట్గా ఆ కోడ్ని పేస్ట్ చేయండి. ఇక్కడ మీరు ఏం చేస్తాం? ప్రాపర్ కేస్. అండ్ ఎక్కడ వచ్చేదానికి పీ కేస్ అని అనుకుంటాం, అలా కాదండి. ఇక్కడ నేనేం చేస్తున్నానంటే యూ కేస్ మొత్తాన్ని రిమూవ్ చేయండి, రిమూవ్ చేసి అప్లికేషన్ డాట్ ప్రాపర్, అప్లికేషన్ డాట్ ప్రాపర్, ఎలాంటి స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లెటర్ ఇచ్చి కరెక్ట్గా టైప్ చేయండి. ఓకే, ఇప్పుడు క్లోజ్ చేయండి, దీన్ని క్లోజ్ చేయండి. ఓకే, ఇప్పుడు మ్యాక్రోస్లోకి వెళ్ళండి, ఇదిగోండి ప్రాపర్ కేస్ కూడా యాడ్ అయింది. మరి దీన్ని షార్ట్కట్ యాడ్ చేయాలి కదా, సెలక్షన్ చేసి ఆప్షన్లోకి వెళ్ళండి. ఇక్కడ ప్రాపర్ కేస్కి నేను ఓకే కంట్రోల్ క్యూ లేదా కంట్రోల్ పి ఏదైనా వాడండి, మీ ఇష్టం. నేను పి, ఓకే, క్యాన్సిల్. ఇప్పుడు డైరెక్ట్గా షార్ట్కట్ యూజ్ చేస్తున్నా చూడండి, అన్ని క్యాపిటల్ లెటర్స్లో ఉన్నాయి. లేదు నాకు ప్రాపర్ కేసులో కావాలి, కంట్రోల్ పి, అదిగోండి అన్ని ప్రతిదీ ప్రాపర్ కేసులో ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లెటర్ వచ్చింది, రిమైనింగ్ అన్ని స్మాల్ లెటర్స్. ప్రతి వార్డులో ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లెటర్ వస్తుంది, ఓకేనా? లేదు కంట్రోల్ ఎల్, ఇదిగోండి అన్ని స్మాల్ లెటర్స్. లోవర్ కేస్ కంట్రోల్ యు, అదిగోండి అన్ని అప్పర్ కేస్ క్యాపిటల్ లెటర్స్లో వచ్చినాయి. ఈ విధంగా ఎట్ ఎ టైం ఒకేసారి మనం ఏం చేసుకోవచ్చు? ఒక వర్క్ బుక్లో 100 షీట్స్ ఉండనివ్వండి, అందులో డేటా మొత్తం క్యాపిటల్ లెటర్స్లో, స్మాల్ లెటర్స్లో అండ్ సెంటెన్స్ కేసులో చేంజ్ చేసుకోవచ్చు. ఓకే వియర్స్, ఈ వీడియోలో కంటెంట్ ఉంటేనే లైక్ చేయండి, లైక్ చేశారంటే నలుగురికి షేర్ చేసినట్లే. అలానే యూట్యూబ్ ఛానల్ ఎంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.